హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం డాల్టన్స్ లా ఆఫ్ పార్షియల్ ప్రెషర్ గురించి తెలుసుకుందాం. ఈ లా ఏం చెప్తుందంటే టోటల్ ప్రెషర్ ఎక్సర్టెడ్ బై ఏ మిక్చర్ ఆఫ్ గ్యాసెస్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ ది పార్షియల్ ప్రెషర్స్ ఆఫ్ ఎక్సర్టెడ్ బై ఈచ్ ఇండివిజువల్ గ్యాసెస్ ఇన్ ఎ మిక్చర్. అంటే ఇప్పుడు మనం ఒక క్లోజ్డ్ కంటైనర్ తీసుకున్నాము. ఆ క్లోజ్డ్ కంటైనర్లో ఏముంటుంది, గ్యాస్ పార్టికల్స్ తీసుకుంటాము. ఈ గ్యాస్ పార్టికల్స్ వచ్చేసి కాన్స్టాంట్గా కంటైనర్ వాల్ని హిట్ చేసుకుంటూ ఉంటాయి. అలా హిట్ చేసుకున్నప్పుడు కంటైనర్ వాల్పై ప్రెషర్ని అప్లై చేస్తాయి. ఇప్పుడు డాల్టన్ ప్రకారము అస్యూమ్ చేసుకోవాలి, మిక్చర్ ఆఫ్ నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ అనుకుంటే లైక్ H2O2 గ్యాసెస్. నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ అని ఎందుకు అన్నామంటే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గ్యాస్ని మనము ఒకే కంటైనర్లో పెడితే, అంటే ఈ వాల్ని రిమూవ్ చేసేస్తే ఒకే కంటైనర్లో పెడితే ఇవేమంటే ఒకదానికొకటి రియాక్ట్ కావు, అందుకే వాటిని నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ అన్నాము. ఇప్పుడు అలాగే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గ్యాసెస్ మిక్స్ అవుతాయి. ఎప్పుడు మిక్స్ అవుతాయంటే ఓపెన్ ప్లేస్లో, అంటే ఓపెన్ కంటైనర్లో మిక్స్ కావచ్చు. అది కూడా ఇప్పుడు కొంచెం యాక్టివేషన్ ఎనర్జీ అనేది ఇవ్వాల్సి వస్తుంది. బట్ క్లోజ్డ్ కంటైనర్లో హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ గ్యాసెస్ అనేవి రియాక్ట్ కావు. అందుకని మనం నాన్ రియాక్టింగ్ గ్యాసెస్ అంటాము. ఇప్పుడు ఇక్కడ హైడ్రోజన్ గ్యాస్ అండ్ ఆక్సిజన్ గ్యాస్ ఉంది. ఈ హైడ్రోజన్ గ్యాస్ వచ్చేసి కంటైనర్ వాల్పై ప్రెషర్ని అప్లై చేస్తాయి, అండ్ అలాగే హైడ్రోజన్ గ్యాస్ కూడా ఈ కంటైనర్ వాల్పై ప్రెషర్ని అప్లై చేస్తాయి. ఇప్పుడు మనం ఈ వాల్ని రిమూవ్ చేసేస్తే, ఈ గోడని రిమూవ్ చేసేస్తే ఏమవుతాయి, ఈ టూ గ్యాసెస్ని మనం మిక్స్ చేయవచ్చు, కలిపేసాము. ఇక్కడ కలిపినప్పుడు ఇవి నాన్ రియాక్టింగ్, ఇవి ఒకదానికొకటి కలవు. ఇక్కడ మనం టూ టైప్ ఆఫ్ ప్రెషర్స్ని చూడవచ్చు. అవేంటంటే హైడ్రోజన్ గ్యాస్ కంటైనర్ వాల్కి హీట్ చేసుకున్నప్పుడు ప్రెషర్ అప్లై చేస్తాయి, అండ్ ఆక్సిజన్ గ్యాస్ ఈ కంటైనర్ వాల్కి హిట్ చేసుకున్నప్పుడు ప్రెషర్ని అప్లై చేస్తాయి. అలా మనం టూ టైప్ ఆఫ్ ప్రెషర్స్ని చూడవచ్చు. ఇప్పుడు టోటల్ ప్రెషర్ని ఎలా రాయొచ్చు, ఈ టూని కలిపితే, అంటే ఏ టూ ఆక్సిజన్ గ్యాస్ అండ్ హైడ్రోజన్ గ్యాస్ని టూని కలిపితే మనం టోటల్ ప్రెషర్ రాయొచ్చు. టోటల్ ప్రెషర్ PT ఈజ్ ఈక్వల్ టు ప్రెషర్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ప్లస్ ప్రెషర్ ఆఫ్ ఆక్సిజన్ గ్యాస్. ఇది టోటల్ అవుతుంది. ఇదే డాల్టన్ చెప్పింది. ఇండివిజువల్ గ్యాసెస్కి ఏముంటుంది, ప్రెషర్ని అప్లై చేస్తాయి. ఇండివిజువల్ గ్యాసెస్ ప్రెషర్ని అప్లై చేస్తాయి. ఈ టూ గ్యాసెస్ యొక్క టోటల్ ప్రెషర్ ఈక్వల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఈ హైడ్రోజన్ గ్యాస్ ఉంది కదా, దీని యొక్క ప్రెషర్ 4 atmospheric ప్రెషర్ అనుకుంటే, అండ్ ఆక్సిజన్ యొక్క ప్రెషర్ వచ్చేసి 2 atmosphere అనుకుంటే, టోటల్ ఎలా రాయొచ్చు, టోటల్ T ఈజ్ ఈక్వల్ టు హైడ్రోజన్ది 4 ప్లస్ ఆక్సిజన్ది 2, మొత్తము 6 atmospheric ప్రెషర్ దీనికి ఈక్వల్ అవుతుంది. అంటే ప్లస్ చేసుకుంటాం, దీనికి ఈక్వల్ అవుతుంది. ఇప్పుడు మనం డాల్టన్స్ లా ఈక్వేషన్ని డిరైవ్ చేద్దాము. దీనికోసం మనం ఏం చేస్తామంటే ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ని తీసుకోవాలి. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ ఏంటి, PV ఈజ్ ఈక్వల్ టు nRT. ఇక్కడ n వచ్చేసి నెంబర్ ఆఫ్ మోల్స్. నెంబర్ ఆఫ్ మోల్స్ ఎన్ని ఉన్నాయి, 2 ఉన్నాయి. హైడ్రోజన్ ఉంది అండ్ ఆక్సిజన్ ఉంది. హైడ్రోజన్ ఆక్సిజన్ 2 ఉన్నాయి. ఇప్పుడు మనము ఫస్ట్దేది ఆక్సిజన్. ఆక్సిజన్ నెంబర్ ఆఫ్ మోల్స్ ప్లస్ హైడ్రోజన్ నెంబర్ ఆఫ్ మోల్స్. ఇక్కడ n అంటే 2 ఉన్నాయి. ఫస్ట్ గ్యాస్ అండ్ సెకండ్ గ్యాస్, 2 గ్యాసెస్. టోటల్ ప్రెషర్ని ఎలా రాయొచ్చు, టోటల్ ప్రెషర్ PTV ఈజ్ ఈక్వల్ టు టోటల్ కాబట్టి N1 ప్లస్ N2 RT. ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్ని దీన్ని ఫస్ట్ అనుకుందాము. తర్వాత ఫస్ట్ గ్యాస్కి ఫస్ట్ అనుకుంటే 1, P1V ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ కాబట్టి N1 RT. ఇది సెకండ్ ఈక్వేషన్ అనుకుందాము. అండ్ థర్డ్ గ్యాస్ అండ్ సెకండ్ గ్యాస్కి P2V ఈజ్ ఈక్వల్ టు N2 RT. దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు మనము సెకండ్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్తో డివైడ్ చేస్తే, సెకండ్ ఈక్వేషన్ ఏది, P1V ఈజ్ ఈక్వల్ టు N1 RT. దీన్ని ఫస్ట్ ఈక్వేషన్తో డివైడ్ చేయాలి. P1V బై P టోటల్ ప్రెషర్
ఇంటూ V ఈజ్ ఈక్వల్ టు సో N1 ప్లస్ N2 RT. సో ఇప్పుడు మనం ఏమొస్తుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, VV క్యాన్సిల్ అండ్ RT క్యాన్సిల్ అయిపోతే సో P1 బై PT ఈజ్ ఈక్వల్ టు N1 ప్లస్ N2 అవుతుంది. సో ఇప్పుడు మనకి మోల్ ఫ్రాక్షన్కి ఫార్ములా తెలుసు, X ఈజ్ ఈక్వల్ టు N1 బై N1 ప్లస్ N2, ఇది మోల్ ఫ్రాక్షన్కి ఫార్ములా. సో N1 బై N1 ప్లస్ N2 అంటే X అనుకుందాం. సో ఇది ఫస్ట్ది కాబట్టి X1 రాసుకుందాం. సో P1 బై PT ఈజ్ ఈక్వల్ టు X1 అవుతుంది. సో అండ్ అలాగే మనం థర్డ్ ఈక్వేషన్ని ఫస్ట్ ఈక్వేషన్తో డివైడ్ చేస్తే సో ఇక్కడ ఏమొస్తుంది, P2 బై PT అండ్ N2 బై N1 ప్లస్ N2 వస్తుంది. సో అలా చేసుకుంటే మనకి ఫార్ములా ఏమొస్తుందంటే P2 ఈజ్ ఈక్వల్ టు X2 PT వస్తుంది. ఇది డాల్టన్స్ ఈక్వేషన్.